నమస్తే. ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టిలిటీ సెంటర్, ఎల్బీ రంగ బ్రాంచ్. నేను ఈరోజు మీతో లాప్రోస్కోపీ ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఆర్ లైక్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి లాప్రోస్కోపీ ఎప్పుడు చేయాలి, దేనికి చేయాలి, ఆ లాప్రోస్కోపీలో ఏం చేస్తామని నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఐవీఎఫ్ పేషెంట్స్కి దేనికి లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాలి. బేసిక్లీ లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది బటన్ హోల్ ఆపరేషన్ అనమాట. సో అరౌండ్ అంబ్లికస్ దగ్గర ఒక 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ఇచ్చి ఒక స్కోప్ పెట్టినాము. దాని తర్వాత అబ్డమన్లో రైట్ సైడ్లో ఒక 5 mm పోర్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఒక 5 mm ఇన్సిషన్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 3 చిన్న ఇన్సిషన్ ఉంటుంది అనమాట. అండ్ దెన్ ఒక 1 సెంటీమీటర్ కెమెరా లోపల పెట్టి సర్జరీ చేస్తామన్నమాట. ఈ ఆపరేషన్ అనేది జనరల్ అనస్థీషియా కింద చేస్తాము. సో అండ్ దెన్ ఈ ఆపరేషన్ దేనికి చేయాలంటే ఇన్ఫర్టైల్ పేషెంట్స్లో పీసీఓడి ఉన్న వాళ్ళకి జనరల్గా డైరెక్ట్గా మనం లాప్రోస్కోపీకి వెళ్ళము. సో వాళ్ళకి ఫస్ట్ టాబ్లెట్ పీసీఓఎస్లో అది మేజర్ ప్రాబ్లం అనేది ఎగ్ అనేది వాళ్ళకి కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వదు, అదే మేజర్ ప్రాబ్లం అనమాట. సో వాళ్ళకి ఫస్ట్ ట్యాబ్లెట్ ఇస్తాము. దానికి కూడా వాళ్ళ ఎగ్ సైజ్ పెరగకపోతే నెక్స్ట్ ఇంజెక్షన్స్ అనేది ఇస్తాము. ఇంజెక్షన్స్ కూడా కావాలంటే లో డోస్ నుంచి హై డోస్తోనే ఇవ్వచ్చు, ట్రీట్మెంట్ బట్టి ఉంటాయి. యూజువల్గా ఐయుఐ అంటే లో డోస్ ఉంటుంది, ఐవీఎఫ్ అంటే హై డోస్ ఉంటాయి. సో ఆ ఇంజెక్షన్స్కి కూడా పేషెంట్స్ రెస్పాండ్ చేయలేదు, ఎగ్ సైజ్ పెరగలేదు అంటే మనం లాప్రోస్కోపీలో ఓవేరియన్ డ్రిల్లింగ్ అని ఒక సర్జరీ చేస్తామన్నమాట. ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది ఆ ఓవరీలో కొంచెం కరెంట్ ద్వారా హోల్స్ పెట్టి ఉన్న అబ్నార్మల్ హార్మోన్స్ అనేది కొంచెం రెడ్యూస్ చేస్తామన్నమాట. ఆ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఒక 6 to 8 months పేషెంట్ మంచిగా రెస్పాండ్ చేస్తారనమాట. సో ఇది ఒక ఇండికేషన్. ఇంకొకటి ఎండోమెట్రియోసిస్. జనరల్గా ఎండోమెట్రియోసిస్ పేషెంట్కి అందరికీ మేము చెయ్యము. ఫస్ట్ ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్కే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరీలో ఎండోమెట్రియోసిస్ ఉంటే వాళ్ళకి నంబర్ ఆఫ్ ఎగ్స్ యూజువల్గా తక్కువ ఉంటాయి. ఆ ఎండోమెట్రియోసిస్ అనేది ఓవరీని మొత్తం డిస్ట్రాయ్ చేసుకొని ద నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది వాళ్ళకి యూజువల్గా తక్కువ ఉంటాయి. సో జనరలీ వాళ్ళకి సర్జరీ ప్రిఫర్ చేయము. బట్ పేషెంట్కి పికప్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఐవీఎఫ్కి వెళ్ళాము, ఐవీఎఫ్ టైంలో కూడా అది ఎగ్ రీచ్ అవ్వడానికి కుదరదు, ఎండోసిస్ట్ అనేది చాలా పెద్దదిగా ఉంది, పికప్ చేయడానికి కుదరదు అంటే వాళ్ళకే మేము ఎండోమెట్రియోసిస్ సర్జరీ ప్రిఫర్ చేస్తామన్నమాట ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ముందు. బట్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఎండోమెట్రియోసిస్ సర్జరీ చేసిన తర్వాత ఆల్రెడీ నేను ఎండోమెట్రియోసిస్ పేషెంట్కి రిజర్వ్ తక్కువ ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వాళ్ళకి ఇంకా తగ్గిపోవడానికే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది ఒకటి రిస్క్ మనం మైండ్లో పెట్టుకోవాలి. సో వాళ్ళకి చేయొచ్చు. ఇన్ కేస్ పేషెంట్కే యూజువల్గా ఎండోమెట్రియోసిస్ అనేది మోషన్ పైన కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో అట్లాంటి పేషెంట్ కూడా మనం సర్జరీ ప్రిఫర్ చేయాలి. అండ్ దెన్ లేదంటే పేషెంట్కి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, డిస్పెరూనియా ఉన్నాయి, డిస్మెనోరియా లైక్ బ్లీడింగ్, మంత్లీ బ్లీడింగ్ టైంలో చాలా పెయిన్ వస్తుంది అనుకోండి, మేబీ మనం ఫస్ట్ ఐవీఎఫ్లో పికప్ చేసుకొని ఎగ్స్ అన్నీ తీసి నెక్స్ట్ సైకిల్లో మనం సర్జరీకి వెళ్ళొచ్చు. అంటే ఆ టైంలో మనం సేఫ్గా ఉంటామన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉన్న ఎగ్స్ని మనం తీసి ఎంబ్రియో రెడీ చేయడానికి సైడ్లో పెట్టుకున్నాము. దెన్ నెక్స్ట్ మంత్ మనం సర్జరీకి వెళ్తే మనకు ఆల్రెడీ ఎంబ్రియోస్ అనేవి రెడీగా ఉంటాయి. సో దట్ ఈస్ వన్ బెటర్ ఆప్షన్ అనమాట. సో దిస్ ఈస్ వన్ ఇండికేషన్. అండ్ దెన్ సెకండ్ అనేది ట్యూబ్లో వాపు ఉంటే జనరల్గా ట్యూబ్లో వాపు ఉన్న వాళ్ళందరికీ సర్జరీ చేయమన్నమాట. వాళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి వెళ్ళినప్పుడు ఈ ట్యూబ్లో ఉన్న నీళ్ళు గర్భసంచి లోపల వస్తుంది అనుకోండి, వాళ్ళకే ఆ ట్యూబ్ అనేది తీసేస్తాము. ఆర్ లైక్ డీలింకింగ్ అనమాట. డీలింకింగ్ అంటే ఈ యూట్రస్కు ఈ ట్యూబ్కు సంబంధం లేకుండా ఒక క్లిప్ వేసేస్తాం అనమాట. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ సర్జరీ. అండ్ దెన్ ఫైబ్రాయిడ్స్. గర్భసంచిలో ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు జనరలీ అన్ని ఫైబ్రాయిడ్ మనం తీయము. ఎండోమెట్రియం లోపల అండ్ దెన్ కొంచెం పెద్ద ఫైబ్రాయిడ్ ఉంటే ఎండోమెట్రియల్ అండ్ దెన్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్, సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ ఉంటే యూజువల్గా మయోమెక్టమీ, లాప్రోస్కోపీ మయోమెక్టమీ ప్రిఫర్ చేస్తామన్నమాట. ఇంకొకటి అడినోమయోసిస్లో కూడా సివియర్ అడినోమయోసిస్. కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా కంప్లైంట్స్ ఉంటాయి. అండ్ దెన్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది, అండ్ దెన్ వచ్చినాక మడిల్లో అబార్షన్ అయిపోతుంది. అట్లాంటి వాళ్ళకి లేదంటే మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెళ్ళిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, ఎంబ్రియో పెట్టిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అనుకోండి,
వాళ్ళకే అడినోమయోమెక్టమీ అనే ఒక సర్జరీ కూడా చేయొచ్చు. సో ఇదే అన్ని కొన్ని రీజన్స్ మనం లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో చేయాలి. సో లాప్రోస్కోపీ సర్జరీతో పాటు మనం హిస్ట్రోస్కోపీ సర్జరీ కూడా చేస్తామన్నమాట. హిస్ట్రోస్కోపీ అనేది గర్భసంచి దారం నుంచి ఒక కెమెరా పెట్టి గర్భసంచి ఎలా ఉంది అని చూస్తామన్నమాట. సో ఎవరెవరికి చేయాలి అంటే, ఇప్పుడు గర్భసంచి లోపల వాపు ఉన్న వాళ్ళకి, గర్భసంచి లోపల పాలిప్ అంటాం, పాలిప్ అంటే కూడా సేమ్ వాపే అనమాట. వాపు ఉంటే, గర్భసంచి లోపల గడ్డలు ఉంటే, ఫైబ్రాయిడ్ ఉంటే, అండ్ దెన్ గర్భసంచుల లోపల మళ్ళీ నీళ్ళు వస్తూ ఉంటే గర్భసంచి లోపల కెమెరా పెట్టి చూడాలన్నమాట. అండ్ దెన్ కొన్ని యూట్రస్ అందరికీ ఒకట్లాగా ఉండవు. కొంతమందికి ఏమవుతుందంటే యూట్రస్ అనేది 2 సర్విక్స్ అలా ఉంటాయన్నమాట. అండ్ దెన్ కొందరికి ఈ యూట్రస్ మధ్యలో గోడలాగా కూడా వస్తుంది, అది సెప్టేట్ యూట్రస్ అనమాట. ఆ సెప్టేట్ యూట్రస్ని రిలీజ్ చేయడానికి కూడా మనం హిస్ట్రోస్కోపీ ద్వారా ఆ సెప్టమ్ని కట్ చేయొచ్చు. ఆ సెపరేట్ యూట్రస్ వల్ల చాలా మందికి మళ్ళీ అబార్షన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అది ఒక ప్రొసీజర్ చేయొచ్చు. ఎండోమెట్రియం అనేది చాలా పల్సగా వచ్చిన వాళ్ళకి, దీనివల్ల పల్సగా వస్తుంది, ఇన్ఫెక్షన్ లోపల ఏదైనా ఉందా లేదా అని చూడడానికి మనం కెమెరా అనేది గర్భసంచి లోపల పెట్టి ఎలా ఉంది అని చూడొచ్చు. అండ్ దెన్ కెమెరా ద్వారానే మనం ఒక చిన్న పీస్ అనేది బయాప్సీకి తీసుకొని ఆ టెస్ట్ కూడా పంపించవచ్చు అనమాట. అండ్ దెన్ మళ్ళీ గర్భసంచిలో నీళ్ళు వస్తున్నాయి అంటే కూడా గర్భసంచిలో ఏం ప్రాబ్లం ఉంది అని చూడొచ్చు. అండ్ దెన్ కొంతమందికి రిపీటెడ్గా అబార్షన్ అయిన వాళ్ళ గర్భసంచి లోపల అతుకులు చాలా ఉంటాయి. సో ఆ అతుకుల్ని రిలీజ్ చేయాలి అన్నాక కూడా మనం హిస్ట్రోస్కోపీ ద్వారా సిజర్ పెట్టి అతుకుల్ని మొత్తం క్లియర్ చేయాలి అనమాట. సో ఇదే అండి హిస్ట్రోస్కోపీ గురించి. థ్యాంక్ యూ.